వద్దు, డాడీని బయటికి తీసుకురావద్దు. ఆయన అలాగే ఉండని. కోరి కోరి ఒకదాన్ని పెళ్లి చేసుకున్నాడుగా, దానికి శిక్ష అనుభవించని. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే తాత. ఇదిగో ఇప్పుడు నేను అనుభవించడంలా. పదమ్మా. రమ్మా నీల. అమ్మా నీల, ఒక్క నిమిషం. దుర్గా, నువ్వు పోయి హారతి తీసుకురా. వెళ్ళు. అట్టగనయ్యా. త్వరగా. మావయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మావయ్య? నేనేమి ఇంటికి కొత్త కాదుగా. అట్ట అంటే కుదరదమ్మా. నువ్వెవరివి? మా బావ కూతురువి. నీకు దక్కే మర్యాద దక్కాల్సిందే. దుర్గా. రానిరా. పదమ్మా, పదండి. అమ్మా, ఇన్ని రోజులు మనం అనుమానంతో కళ్ళు మూసుకుని ప్రవర్తించను. ఒక రాక్షసుడు మాటలు నమ్మి దేవుడి కూతుర్నే అవమానించను. కాని నీల పెద్ద మనసుతో నన్ను క్షమించినాదమ్మా. ఇప్పుడు అర్థమవుతా ఉండదమ్మా, నా బావ కోరికలో ఎంత బలం ఉండదు. ఆయన అనుకున్నవి జరగాలని ఆయనే సూర్యకు నీల మీద ప్రేమ పుట్టేలా చేశాడమ్మా. వాడి మనసులో నీలకు తప్ప ఇంకొకరికి స్థానం లేదని వాడెంత చెప్పినా నేనే వాడి అర్థం చేసుకోలేకపోయానమ్మా. కొన్ని వేల మంది జీవితాలను నిలబెట్టిన నా బావ కోరికని నెరవేర్చలేకపోతే ఆయన రుణం మనం ఎలా తీర్చుకుంటామమ్మా? అందుకే ఆయన అనుకున్నట్టుగానే జరగాల. నా చేతుల మీదుగా అక్షింతలు పడితే గాని పీటల మీద కూర్చోను అని నీల అన్నదిగా, అదే జరుగుతాదమ్మా. నీలకి సూర్యకి పెళ్లి చేసి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. తన కూతురును ఒక పగదారిలో చూశాను. మా బావ ఆత్మ ఎంత కుంగిపోయింటుందో నేను ఊహించగలనమ్మా. ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా, ఊరంతా పండగ చేసుకునేలా సూర్య నీల పెళ్లి ఘనంగా జరుగుతాదమ్మా. నీలే నా ఇంటి కోడలు, నా కోడలు. ఇంత ప్రేమను దాచుకుని ఇన్ని రోజులు ఎంత మదన పండావో నేను ఊహించగలను. అది మోసంతో నా ఇంట్లో అడుగు పెట్టక ముందే నా మేనకోడల్నే నా ఇంటి కోడల్ని చేస్తాను. అమ్మా కీర్తి, ఏడో మాకే, నా మాట వినవే. అమ్మ కీర్తి, నేను చెప్పేది వద్దు మావయ్య, మీరేం చెప్పొద్దు. అది కాదమ్మా, నా మాట. ప్లీజ్ మావయ్య, మీరు చెప్పబోయే మాటలు నా మనసుకు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. నీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా కీర్తి. చెప్తున్న నాకే మనసు ముక్కలైనంత బాధగా ఉండదమ్మా. ఇంకా బాధను అనుభవించబోయే నీకు ఎలా ఉంటది? ఎందుకు మావయ్య ఇలా చేశారు? ఎందుకు నాలో లేనిపోని ఆశలు కలిగించారు? బావ కాదన్న మరుక్షణమే ఏ నుయ్య గొయ్య చూసుకునేదాన్ని కదా. ఎందుకు నా పెళ్లి బావతో చేస్తానని మాటిచ్చారు? అర్థమైంది మావయ్య, అర్థమైంది. మీరందరూ ఒకటైపోయి
నన్ను పరాయిదాన్ని చేశారు అంతే కదా. అమ్మా కీర్తి, నువ్వు పరాయిదానివి ఎలా అవుతావమ్మా? నువ్వు నా మేనకోడలు. నీ ఇంటి కోడల్ని కాదు కదా మావయ్య. అమ్మా కీర్తి, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇది జీవితానికి సంబంధించిన విషయం అమ్మా. నాది జీవితమే కదా మావయ్య. బావలేని జీవితం నాకెందుకు మావయ్య? నేను బతకను, నేను చచ్చిపోతాను. అమ్మా కీర్తి, అంత మాట అనకమ్మా. నీకు సూర్య కంటే మంచి కుర్రాన్ని చూసి నేను పెళ్లి చేస్తాను. దానికన్నా ఇంత విషం పెట్టి చంపండి మావయ్య. అమ్మా కీర్తి, లేకపోతే ఎందుకు మావయ్య నాకు ఈ జీవితం? మనసు పడ్డవాన్ని పెళ్ళాడలేక, మనస్ఫూర్తిగా బతకలేక ఛా, నాది ఓ బతికేనా? నేను బతుకుండి శవంలో ఉండటం కన్నా చావడం మేలు. అమ్మా కీర్తి, నన్ను ఇలా వదిలేండి మావయ్య. మీరు మీ కుటుంబం హాయిగా ఉండండి. చూడమ్మా కీర్తి, మా బావ ఆనందన్న మాటను నిజం చేయడం నా ధర్మం. ఇన్ని రోజులు నీలా ఆ జేడీ కూతురిని భ్రమపడి నీలో ఆశలు కలిగించానే కాని నీలే నా బావ కూతురిని తెలిస్తే నిన్ను ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉంచేవాడి కాదమ్మా. పైగా సూర్య కూడా నీలనే ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండలేవమ్మా. అందుకేగా వాడికి ఇష్టం కలిగేంత వరకు ఈ పెళ్లిని వాయిదా వేయాలనుకున్నాను. మావయ్య, మీ కారణాలు మీకున్నాయి, కానీ నా మనసుకు ఏం సమాధానం చెప్పుకోను. ఎలా బావ లేకుండా బతకాలి చెప్పండి మావయ్య, చెప్పండి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మీ కొడుకు సుఖంగా ఉండరని మీరన్నారే, మరి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నేను మాత్రం ఇష్టంగా కాపురం చేయగలనా? చెప్పండి మావయ్య, చెప్పండి. నాన్నా, మీరు వెళ్ళండి నాన్న. నేను కీర్తితో మాట్లాడతాను. నాతో ఎవరు మాట్లాడాల్సిన పని లేదు, వెళ్ళండి. మీరు వెళ్ళండి నాన్న. పదమ్మా. కీర్తి, ఇటు చూడు. ఇటు చూడమన్నానా? సరే, నేను నీలని పెళ్లి చేసుకోను, ఓకేనా? కానీ నిన్ను కూడా పెళ్లి చేసుకోను. అసలు పెళ్ళే చేసుకోను. ఎందుకంటే నా మనసులో నీలకి తప్ప ఇంకొక అమ్మాయికి చోటు లేదు. బావా, నేను నీకు ఎప్పటి నుంచి తెలుసు? చిన్నప్పటి నుండి. మరి ఆ నీల? ఎందుకు అడుగుతున్నావు? నీలతో కొద్ది రోజుల పరిచయంలోనే ప్రేమ పెంచుకున్నావే. చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగిన నా మీద నీకెందుకు ప్రేమ కలగలేదు? ఎందుకు నేనంటే ద్వేషం? పిచ్చిదానా, నీ మీద నాకు ద్వేషం ఏంటి? ఏదో ఆకతాయితనంతో కలిసి పెరిగామన్న చనువుతో నిన్ను అప్పుడప్పుడు చులకన చేసి మాట్లాడానే కాని అది ద్వేషం కాదు కీర్తి. ఆ మాటలన్నీ పైపైనే. నేనొక ఫ్రెండ్లానే చూశానే. కాకపోతే బావా మరదడం కాబట్టి కొంచెం ఆట పట్టించేవాణ్ణి. నిజం చెప్పాలంటే నీకు నా మీద ప్రేమ కలగడమే పెద్ద వింత. కల్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బావా, నిన్నొకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అసలు నాలో ఏం తక్కువ ఉంది? ఆ నీళ్ళలో ఏం ఎక్కువ ఉంది? నన్నెందుకు ప్రేమించట్లేదు? ఆ నీళ్ళనెందుకు ప్రేమిస్తున్నావు? చాలా మంచి ప్రశ్న అడిగావు కీర్తి. నేనొకటి అడుగుతాను, నువ్వు సమాధానం చెప్తావా? నా ఫ్రెండ్ ఉన్నాడు కదా మధు, చిన్నప్పటి నుంచి మనతో కలిసి తిరిగాడు కదా. వాడు నాకంటే నీతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాడు. నువ్వు వాణ్ణెందుకు ప్రేమించట్లేదు? నన్నెందుకు ప్రేమిస్తున్నావు?
దీనికి ఎవరూ సమాధానం చెప్పలేరు కీర్తి. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిలో ఎందుకు పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. నీకో విషయం చెప్పనా? నీల నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా నేను నీలను బలవంత పెట్టేవాడిని కాదు. ఎందుకంటే ప్రతి మనిషికి ఓ ఇష్టం ఉంటుంది. కానీ ఎదుటివాళ్ళు కూడా మనల్ని ఇష్టపడాలని రూలేం లేదు కదా. నీల కాదంటే నేను తన్ను మర్చిపోయి ఇంట్లో అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకునేవాణ్ణి. ఆశపడ్డ ప్రతిదీ దక్కుతుందన్న గ్యారంటీ లేదు కీర్తి. దొరికిన దాంతో సంతోషపడ్డమే జీవితం. నా వల్ల కాదు, నేనెలా ఉండలేను. ఉండాలి. ఎందుకుండవు? అరే నీకేం తక్కువ? నేను కాదంటే నీకు వేరే మగాడే దొరకడా? ఏమో రేపు నాకన్నా అందగాడు నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడు దొరుకుతాడేమో. చూడు కీర్తి, మనం కావాలనుకునే వాళ్ళకన్నా మనల్ని కావాలనుకునే వాళ్లే ఎప్పటికీ ది బెస్ట్ చాయిస్. చెప్పడం తేలిక బావా, నీకే ఎన్నైనా చెప్తావు. నీ ప్రేమ నీకు దక్కిందిగా. ప్రేమని పొందలేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సరే, నేను బాధపడితే నువ్వు తట్టుకోగలవా? తట్టుకోలేను. అయితే నా కోసం నీ మనసు మార్చుకో, ఇంకో పెళ్లి చేసుకో. మార్చుకోలేను. కీర్తి, నా మీద ప్రేమతో నువ్వు ఒంటరితనం భరించడం నాకెప్పుడూ బాధే మిగులుస్తుంది. అలాంటి పరిస్థితి నాకు తీసుకురాకు. నువ్వు బాధపడితే నేను చూడలేను. ప్లీజ్ కీర్తి, అర్థం చేసుకో. నేను నీలని పెళ్లి చేసుకోవడం వెనక కేవలం నా ప్రేమే కాదు, ఆనంద్ మావయ్య అమ్మకిచ్చిన మాట కూడా ఉంది. ఆయన మాటను నెరవేర్చే బాధ్యత మన అందరి మీద ఉంది. ప్లీజ్ కీర్తి, కాదనుకో. సరే కీర్తి, నా ప్రేమ నీకు దూరమైనందుకు నువ్వు బాధపడుతూ కూర్చుంటానని డిసైడ్ అయితే నేను కూడా నా ప్రేమను మర్చిపోయి పెళ్లి గిల్లి లేకుండా బాధపడుతూనే కూర్చుంటాను. ఇద్దరం ఇలాగే లైఫ్ లాంగ్ ఉండిపోదాం. మనల్ని చూసి నీల కూడా బాధపడుతుంది. ఇలా అందరూ ఒకరినొకరు చూస్తూ బాధపడదాం. ఓకేనా? ఓకేనా? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? మొత్తానికి అందరూ ఒకటే అనుకున్నది సాధించారుగా. కన్విన్స్ చేసి పారేశాడు దొంగ సచ్చినాడు. ఎదుగో నీలా, ఈ జన్మలో మీరిద్దరూ భార్యాభర్తలవ్వచ్చు, కానీ వచ్చే జన్మలో మాత్రం నేనే వీడి భార్యని.
ఏంట్రా చూస్తున్నావు? పో నీ కాబోయే భార్య దగ్గరికి. అమ్మా నీలా, చాదస్తంతో కీర్తి మీద ప్రేమతో నీ మనసు గాయపరిచాను. అవన్నీ మనసులో పెట్టుకోమాకమ్మా. అయ్యో, నేనెప్పుడు మిమ్మల్ని తప్పు పట్టలేదమ్మమ్మా. మీరీ ఇంటికి పెద్ద దిక్కు. అన్నా పడ్డా మనందరం ఒకటే. మాయమ్మే ఇదిగో అమ్మాయిని చూసి నేర్చుకో. ఏంటి నేర్చుకోవాలా? నన్ను ఇలా తయారు చేసింది నువ్వే కదే ముసల్దానా. చిన్నప్పటి నుంచి నువ్వు మంచి నేర్పుంటే నాకీ కర్మెందుకే? అవునే, నా బుద్ధే చెడిపోయి ఇన్ని రోజులు మనుషుల్ని అర్థం చేసుకోలేక నిన్ను సరైన పద్ధతిలో పెంచలేకపోయినాను. నన్ను క్షమించు దుర్గా. నిన్ను ప్రతి విషయంలో ఏదో రకంగా తప్పు పడుతూనే వచ్చాను. అత్తయ్య, జరిగిపోయిన దాని గురించెందుకు? ఇక మీద అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాం. దుర్గా, నీ చేతి వంట తిని చాలా రోజులైనది. పోయి వంట చెయ్యి. ఏందయ్యా ఇది? అందుకే నన్ను ఇంటికి తీసుకొచ్చినది. పిల్లలు, భోజనం చేద్దురు గాని అందరు కిందికి రాండి. ఇదేంది దుర్గా, అన్నం అట్ట కలిపినావేంది? అందరం కలిసిపోయినాం గదా, అందుకే అందరికీ కలిపి ఒకే కంచంలో అన్నం కలుపుతున్నాను. అందరూ చేతులు పట్టండి, ముద్దలు కలిపెడతాను. అత్తయ్య, నువ్వు సూపర్. ముందు నాకే. ముందు నాకు పెట్టు. ముందు మీరు ఆగండి రా. దుర్గా, ముందు నాకు పెట్టు. అబ్బబ్బబ్బబ్బా, ఆపండ్రా మీ గొడవ. అమ్మా నీలా, ముందు నువ్వు చేయి చాపు. ఆగాగు. రే సూర్య, నువ్వు చేయి చాపు. ఇప్పుడు ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోండి. అద్గది దుర్గంటే నా పెళ్ళారు వినిపించుకున్నావే. అయితే మీరిద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకోండి, అప్పుడే మేం తింటాం. రే, మాకెందుకురా, మీరంటే పెళ్లి చేసుకోబోయేవాళ్ళు. అదేం కుదరదు నాన్న, మీరు తినాల్సిందే. రే సూర్య, ఏందిరా నువ్వు? ముందు మీ ఇద్దరు తినండి. ఒక్క నిమిషం. ఇక్కడున్న మీ 3 జంటలు ఒకరికొకరు తినిపించుకోవాలి. అది ఏం చెప్పినావే బసవా, నువ్వు కూడా చిన్నమ్మకి తినిపించు. వద్దు, మాకేం వద్దు. అదేంటండి? ఏంటొద్దు?
నేను చెప్పినట్టే మీరందరూ వినాలి. కానివ్వండి. అవునదినా, ఈ 3 జంటలు మనం చెప్పినట్టే చేయాలి. కానివ్వండి కానివ్వండి. అమ్మ పెట్టమ్మా. పెట్టద్దయ్యా. ఇది బట్టమ్మా. ప్రియా, మీ అన్నయ్య నాకు ఎలాగో దక్కలేదు. ఇక మనిద్దరం మాత్రం ఊరికే ఎందుకుండటం, మనిద్దరం ఒకరికొకరు తినిపించుకుందాం. అయితే నేను ఒక్కదాన్నే ఏకాకిని. ఆ నువ్వు మా అందరికి కలిపి పెట్టు, మిగిలితే తర్వాత మేం మీకు తినిపిస్తాం. ఓసి నీ దుంపదేగా.